ఏనాడు కూడా ఆచరణలో పెట్టనటువంటి ఆచరణ యోగ్యమై అనివార్యమై ఈ ప్రాంత అవసరమై ఎన్ని ధర్నాలు చేసినా రాస్తా రోకోలు చేసినా ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని పనిచేసినా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆ పథకం ద్వారా ఈ ప్రాంతమంతా ఒక మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే 39,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని అడగంగానే నారాయణపేట్ కొడంగల్ కాదనా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చాలంటే క్షణము కూడా ఆలోచన చేయకుండా మక్తల నీటిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇయాల్సింది ధర్మమే అని మనకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాల నామకరణం ఒక్కటే కాకుండా 5,000 కోట్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనుకొని ఒక అపర భగీరథునిలాగా మనకందరికి కూడా మరొకసారి థర్డ్ కాటన్ లాగా మరొక రాజశేఖర రెడ్డి లాగా మనకంతా నీళ్ళిచ్చినటువంటి నీటిచ్చిన దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నకు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. అన్నా మేము ఊహించలేదు ఇంత త్వరితగతిన మా ప్రాంతమంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానీ ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కలనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబాయికో ఔరంగాబాదుకో పోయేటి మా జీవితాలల్లో వెలుగు నింపి నీళ్ళిచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి